దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మరి కీర్తనకారుడు ధనవంతులను బట్టి ఏమంటున్నాడో చూద్దామా? ధనం హెచ్చించిన వారిని చూచినప్పుడు మనము వారిని బట్టి భయపడొద్దని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఎందు నిమిత్తము? కీర్తన 49వ కీర్తన 16వ వచనంలో, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంట ఘనత విస్తరించుచున్నప్పుడు భయపడకుము. వాడు చనిపోవునప్పుడు ఏమియు కొనిపోడు. అంటే వాని ధనమును చూసి నీవు భయపడకు. వాడంతా హెచ్చిపోతున్నాడు, వాడు గొప్పవాడైపోతున్నాడు, ఏంటి నేను ఇంతే ఉన్నా, బీద అనే ఉన్నా అంటే, నీవు దేవుని కలిగి ఉన్న కొంచెం కలిగి ఉన్నాను, నువ్వు ధన్యుడవు. మరి ఆయన ధనముండి ఆ ధనం మీదనే మనసు పెట్టి ఎప్పుడూ ఆ ధనమే సంపాదిస్తూ, మరి ఆ ధనం మీదనే మనసు పెట్టి, మరి ధనం ఇస్తేనే ఆశీర్వదిస్తా అని కొందరున్నారు. ధనం ఇస్తే నువ్వు ఆశీర్వదించబడతావు అనేటటువంటి కొందరు కూడా ఉన్నారు. అటువంటి వారిని చూసి మనము భయపడొద్దు. వారు భయపెట్టే మాటలను బట్టి మనము భయపడొద్దు. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు. అదే 49:17లో, వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటివని మనుష్యులు నిన్ను స్తుతించినను, తన జీవిత కాలమున నొకడు తన్ను పొగడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను. వారు మరి ఎన్నడూను వెలుగు చూడరు. ఘనత నొంది ఉండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. వీళ్ళు ఘనత పొందుతారు. ఈయన గొప్పవాడు అని అందరూ ఆయనను స్తుతిస్తుంటారు, ఆయనని ఏంటిదంటే పొగుడుతూ ఉంటారు. అయినా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అనంటే వారు ఆ ధనం వెనుకనే పోతారు. కాబట్టి వారు ఎట్లాంటి ఉంటారంటే, ఘనత నొంది ఉంటారు కానీ బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారట. నశించిపోతే జంతువుకి ఎట్లా ఆత్మ పోయి దానికి ఉండదు ఆత్మ, వీళ్ళకి ఏమవుతుంది అంటే ఈ ఆత్మ పోయి నరకంలో పడుతుంది. అటువంటి వారిని బట్టి నువ్వు ఎందుకు భయపడతావు? వారిని చూసి ఎందుకు భయపడతావు? వారి మాటలను బట్టి నువ్వు ఎందుకు భయపడతావు? వారు ఆత్మీయంగా దిగజారుస్తుంటే నిన్ను వారిని చూసి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. విశ్వాసమును కొనసాగించు, దేవుని వైపు చూస్తూ నువ్వు ఆశీర్వాదము పొంది ఘనత మహిమ మరి మనల్ని పరలోక రాజ్యము చేర్చేటటువంటి దేవుని వైపు విశ్వాసంతో సాగిపోవాలని ఇక్కడ చెప్తున్నాడు. 49